హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేను కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. 5 o'clock లేచాను, నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు 6 అవుతుంది టైం. ఇది మియాపూర్ హైవే అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే స్ట్రైట్గా రైట్ సైడ్లో అపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి లెఫ్ట్ రైట్ రోడ్ ఒకటి ఉంటుంది, అక్కడ మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కల్వర్ టెంపుల్ది బోర్డు కనబడుతుంది అనమాట. ఇంకా అదే కల్వర్ టెంపుల్. ఇక్కడ నుంచి ఎందుకు వస్తున్నామంటే, అంటే ముందు నుంచి కూడా ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇటు నుంచి ఏంటంటే కొంచెం రోడ్ అనేది క్లియర్గా ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట. అటు సైడ్ ఏంటంటే ఎక్కువ పెద్ద వెహికల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ ముందు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చాలా. ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ రోడ్ వస్తుంది, 4 roads. అక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్ళాలి. కల్వర్ టెంపుల్ బోర్డు ఉంటుంది అనమాట. బోర్డు నుంచి అయితే రైట్కి వెళ్ళాలి. బైక్ పార్కింగ్ మొత్తం చాలా అయితే ఉన్నాయి. బైక్స్ మొత్తం ఇంత దారుణంగా ఉన్నాయి. బైక్స్ ఇలాగే ఉన్నాయి, కార్లు కూడా ఇలాగ ఉన్నాయి. ఇది కల్వర్ టెంపుల్ ఎంట్రన్స్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, కల్వర్ టెంపుల్ది రెస్టారెంట్ అండ్ బేకరీ అని ఉంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయి అనమాట. ఈ ముందుకు వెళ్ళాలి స్ట్రైట్గా. రైట్ సైడ్లో మీరు చూడండి, కల్వర్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ బుక్ స్టాల్స్ మొత్తం. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, అందరూ లోపలికి అయితే వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంది. ఇప్పటికి రాగానే అయితే మీకు లెఫ్ట్ సైడ్లో కల్వర్ టెంపుల్ బుక్ స్టాల్ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకైతే లెఫ్ట్ సైడ్లో బేకరీ ఒకటి ఉంది. ఈ రైట్ సైడ్లో వచ్చేసి మీకు చెప్పులు పెట్టుకోవడానికి అనమాట టోకెన్ ఇస్తారు వాళ్ళు, అది తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి చర్చ్ లోపలికి. చర్చ్ లోపల మీరు చూసుకుంటే లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి కదా. ఒక్క మీటింగ్కి వచ్చేసి 70,000 అయితే ఇందులో పడతారంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 మీటింగ్స్ అయితే జరుగుతాయి. మీకు ఆ టైమింగ్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు రావడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరూ వెళ్ళడానికి అయితే లైన్లో ఉన్నారు. కొంచెం టైం పడుతుంది బయటకు వెళ్ళడానికి. నేనైతే అప్పటి వరకు కూర్చున్నాను. వీళ్ళందరూ కొంచెం ఖాళీ అయిన తర్వాత మేమైతే వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళినాక మీకు ఆ బుక్ స్టాల్స్ అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇదైతే మనం చర్చ్ నుంచి బయటకు వెళ్ళే దారి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఇందాక టోకెన్ ఇచ్చారు కదా చెప్పులు పెట్టిన దగ్గర, అక్కడికి వెళ్ళే టోకెన్ ఇచ్చేసి అయితే మన చెప్పులు మనం తీసుకుందాం. ఇదైతే బుక్ స్టాల్ అనమాట. లోపల మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. ఇంట్లో పెట్టాల్సిన డెకరేటింగ్ ఐటమ్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, బైబుల్స్, డైరీలు, బుక్స్, ఇంకా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అయితే బ్యాగులు కానీ, పెన్సిల్స్, బాక్సు, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మీరు ఇంట్లో మ్యూజిక్ ప్లేయర్ వాడడానికి మ్యూజిక్ ప్లేయర్స్ కానీ, వాల్ పోస్టర్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఇదైతే చర్చ్ ఆపోజిట్లో బుక్ స్టాల్ పక్కన ఒకటి క్యాంటీన్ ఉందన్నమాట. దానికోసం ఇది లైన్, అక్కడ టోకెన్ తీసుకోవడానికి లైన్ నుంచున్నారు. నేనైతే టమాటా రైస్ అయితే తీసుకున్నాను, నేను మా మదర్కి ఇద్దరికి కలిపి. ఇదైతే చర్చ్ బయట అవుట్ సైడ్ లుక్ అండి. చూడండి, కల్వర్ టెంపుల్ అని ఉంది కదా, అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ కల్వర్ టెంపుల్ చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో కమాన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఇందాక ఎంటర్ అయింది. అక్కడ నుంచి బయటకు అయితే మనం వెళ్ళిపోవాలి. నేనైతే ఇప్పుడు క్యాంటీన్ బయట అయితే నుంచున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అప్పటి వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో. బండి దగ్గరికి అయితే వచ్చాం. ఇది మొత్తం బయట సైడ్ చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దానికైతే వస్తారు అందరూ. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంది. ఇక్కడేమో బైక్ పార్కింగ్, ఈ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏమో కార్లన్నీ పెడతారనమాట.
ఏందైతే చర్చ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఓకే బాయ్.